వెల్కమ్ టు కొలుగురి 24/7 ఇక తిరుమల అప్డేట్స్ చూద్దాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తుతుంది. ఇక ఈ రోజు ఆగస్టు 28 గురువారం శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని 31 కాంప్లెక్స్లో నిండిపోయాయి. భక్తుల వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతోంది. భక్తులు తమ దర్శన సమయం కోసం ఓపికగా వేచి ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,540 మంది ఉన్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 29,110 మంది ఉన్నారు. ఇక నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్లుగా ఉంది. ఈరోజు గురువారం కావడంతో ఉదయం తిరుప్పవాడ సేవ అనంతరం స్వామివారి నిజరూప నేత్ర దర్శనం భక్తులకు కల్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో వసతి గదుల లభ్యత చాలా పరిమితంగా ఉంది. యాత్రికులు తిరుపతిలో బస ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం, త్రాగునీరు మరియు పాలు వంటి సౌకర్యాలను క్యూ లైన్లో అందిస్తున్నారు. తిరుమలకు యాత్ర ప్లాన్ చేసుకునే భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడమైనది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ ఛానల్.